శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 41వ అధ్యాయము. చిత్రపటము యొక్క వృత్తాంతము. గుడ్డ పీలికలను దొంగలించుట. జ్ఞానేశ్వరి చదువుట. చిత్రపటము యొక్క వృత్తాంతము. గత అధ్యాయములో చెప్పిన ప్రకారము ఈ అధ్యాయములో చిత్రపటము యొక్క వృత్తాంతమును చెప్పెదము. గత అధ్యాయములోని విషయము జరిగిన 9 సంవత్సరములకు ఆలీ మహమ్మద్ హేమాడ్ పంతును కలిసి ఈ దిగువ కథ అతనికి చెప్పెను. ఒకనాడు బొంబాయి వీధులలో పోవునప్పుడు వీధిలో తిరిగి అమ్మువాని వద్ద ఆలీ మహమ్మద్ సాయిబాబా పటమును కొనెను. దానికి చిత్రము కట్టించి తన బాంద్రా ఇంటిలో గోడకు వ్రేలాడదీసెను. అతడు బాబాను ప్రేమించుటచే ప్రతిరోజు చిత్రపటము దర్శనము చేయుచుండెను. హేమాడ్ పంతుకు ఆ పటమిచ్చుటకు 3 నెలల ముందు అతడు కాలు మీద కురుపు లేచి బాధపడుచుండెను. దానికి శస్త్రచికిత్స జరిగెను. అప్పుడతడు బొంబాయిలోనున్న తన బావమరిదియగు నూర్ మహమ్మద్ పీర్ బాయి ఇంటిలో పడి ఉండెను. బాంద్రాలో తన ఇల్లు 3 మాసముల వరకు మూయబడి ఉండెను. అక్కడ ఎవరునూ లేకుండిరి. అచట ప్రసిద్ధి చెందిన అబ్దుల్ రెహమాన్ బాబా, మౌలానీ సాహేబు, మహమ్మద్ హుసేను, సాయిబాబా, తాజుద్దీన్ బాబా మొదలగు యోగుల పటములుండెను. వానిని కూడా కాలచక్రము విడువలేదు. అతడు వ్యాధితో బాధపడుచు బొంబాయిలో నుండెను. బాంద్రాలో ఆ పటములేలా బాధపడవలెను. పటములకు కూడా చావు పుట్టుకలున్నట్లుండెను. పటములన్నీయు వాని వాని అదృష్టములను అనుభవించెను. కాని సాయిబాబా పటము మాత్రము ఆ కాలచక్రమును తప్పించుకొనెను. అదెట్లు తప్పించుకొనగలిగెనో నాకింతవరకెవరూ చెప్పలేరైరి. దీనిని బట్టి సాయిబాబా సర్వంతర్యామి అనియు, సర్వవ్యాపి అనియు, అనంత శక్తుడనియు తెలియుచున్నది. ఆలీ మహమ్మద్ అనేక సంవత్సరముల క్రిందట యోగియగు అబ్దుల్ రెహమాన్ బాబా యొక్క చిన్న పటమును మహమ్మద్ హుసేన్ తారియా వద్ద సంపాదించెను. దానిని తన బావమరిదియగు నూర్ మహమ్మద్ పీర్ బాయికి ఇచ్చెను. అది అతని టేబులులో 8 సంవత్సరములు పడి ఉండెను. ఒకనాడు అతడు దానిని చూచెను. అతడు దానిని ఫోటోగ్రాఫర్ దగ్గరకు తీసుకొని పోయి సజీవ ప్రమాణమంతా పెద్దదిగా చేయించి దాని ప్రతులను తన బంధువులకు, స్నేహితులకు పంచిపెట్టెను. అందులోనొకటి ఆలీ మహమ్మద్కి ఇచ్చెను. దానినతడు తన బాంద్రా ఇంటిలో పెట్టెను. నూర్ మహమ్మద్ అబ్దుల్ రెహమాన్ గారి శిష్యుడు. గురువు నిండు దర్బారులో నుండగా అతడు గురువు గారికి దీనిని కానుకగా నిచ్చుటకు పోగా వారు మిక్కిలి కోపించి కొట్టబోయి నూర్ మహమ్మద్ను అచటి నుండి తరిమివేసిరి. అతడు మిగుల విచారపడి చికాకు పొందెను. తన ద్రవ్యమంతయు నష్టపడుటయే గాక గురువు గారి కోపమునకు, అసంతుష్టికి కారణమాయెను గదా అని చింతించెను. విగ్రహారాధన గురువు గారికి ఇష్టము లేకుండెను. ఆ పటమును
అపోలో బందరుకు తీసుకొని పోయి ఒక పడవను అద్దెకు కట్టించుకొని సముద్రంలోనికి పోయి దానినక్కడ నీళ్ళల్లో ముంచివేసెను. తన బంధువుల వద్ద నుంచి, స్నేహితుల వద్ద నుంచి పటములను తెప్పించి వానిని కూడా బాంద్రా సముద్రములో ముంచెను. ఆ సమయమున ఆలీ మహమ్మద్ తన బావమరిది ఇంటిలో నుండెను. యోగుల పటములను సముద్రంలో పడవైచినచో తన వ్యాధి కుదురునని బావమరిది చెప్పెను. అది విని ఆలీ మహమ్మద్ తన మేనేజరును బాంద్రా ఇంటికి పంపి అక్కడున్న పటములనన్నిటినీ సముద్రములో వేయించెను. 2 నెలల పిమ్మట ఆలీ మహమ్మద్ తన ఇంటికి తిరిగి రాగా బాబా పటము ఎప్పటి వలె గోడ మీద నుండుట గమనించి ఆశ్చర్యపడెను. తన మేనేజరు పటములన్నీ తీసివేసి బాబా పటము నెట్లు మరిచెనో అతనికే తెలియకుండెను. వెంటనే దానిని తీసి బీరువాలో దాచెను. లేకున్నా తన బావగారు దానిని చూచినచో దానిని కూడా నాశనము చేయునని భయపడెను. దానినెవ్వరికివ్వవలెను? దానిని ఎవరు జాగ్రత్త పరచెదరు? దానిని భద్రముగా ఎవరుంచగలరు అను విషయముల ఆలోచించుచుండగా సాయిబాబాయే ఇస్ము ముజావర్ను కలిసి వారి అభిప్రాయము ప్రకారము చేయవలసినదని తోచునట్లు చేసెను. ఆలీ మహమ్మద్ ఇస్ము ముజావర్ను కలుసుకొని జరిగినదంతయు చెప్పెను. ఇరువురును బాగుగా ఆలోచించి ఆ పటమును హేమట్ పంతుకివ్వ నిశ్చయించిరి. అతడు దానిని జాగ్రత్త పరుచునని తోచెను. ఇద్దరును హేమట్ పంతు వద్దకు పోయి సరి అయిన కాలములో దానిని బహుకరించిరి. ఈ కథను బట్టి బాబాకు భూత భవిష్యత్ వర్తమానములు తెలియుననియు చాకాచక్యముగా సూత్రములు లాగి తన భక్తుల కోరికలను ఎటులా నెరవేర్చుచుండెనో కూడా తెలియచున్నది. ఎవరికైతే ఆధ్యాత్మిక విషయములలో ఎక్కువ శ్రద్ధయో వారిని బాబా ప్రేమించుటే కాక వారి కష్టములను తొలగించి వారిని ఆనందభరితులుగా చేయిచుండురని రాబోవు కథ వలన తెలియును. గుడ్డ పీలికలను దొంగలించుట. జ్ఞానేశ్వరి చదువుట. బీవీ దేవు దహానులో మమల్తాదారు. అతడు జ్ఞానేశ్వరిని ఇతర మత గ్రంథములను చదువవలనని చాలా కాలము నుండి కోరుచుండెను. భగవద్గీతపై మరాఠీ భాషలో జ్ఞానేశ్వరుడు రాసిన వ్యాఖ్యయే జ్ఞానేశ్వరి. ప్రతి దినము భగవద్గీతలోనొక అధ్యాయమును ఇతర గ్రంథముల నుండి కొన్ని భాగములను పారాయణము చేయుచుండెను. కానీ జ్ఞానేశ్వరిని ప్రారంభించగనే ఏవో అవాంతరములు ఏర్పడుటచే పారాయణ ఆగిపోవుచుండెను. 3 నెలలు సెలవు పెట్టి షిరిడీకి వెళ్ళి అక్కడ నుండి తన స్వగ్రామమగు పౌండకు పోయెను. ఇతర గ్రంథములన్నీయు అచట చదవగలిగెను. కానీ జ్ఞానేశ్వరి ప్రారంభించగనే ఏమో విపరీతమైన చెడ్డ ఆలోచనలు తన మనస్సున ప్రవేశించుటచే చదవలేకుండెను. అతడెంత ప్రయత్నించినను కొన్ని పంక్తులు కూడా చదవలేకపోయెను. కాబట్టి బాబా తనకు ఆ గ్రంథమందు శ్రద్ధ కలుగజేసినప్పుడే దానిని చదువుమని, వారి నోటి వెంట వచ్చినప్పుడే దానిని ప్రారంభించెదననియు
అంతవరకు దానిని తెరువననియు నిశ్చయము చేసుకొనెను. అతడు 1914వ సంవత్సరము ఫిబ్రవరి నెలలో కుటుంబ సహితముగా షిరిడీకి వెళ్ళెను. అక్కడ ప్రతి దినము జ్ఞానేశ్వరి చదువుచుంటివాయని బాపూసాహెబ్ జోగు దేవు గారినడిగెను. దేవు తనకు అట్టి కోరిక గలదనియు కాని దానిని చదువుటకు శక్తి చాలకుండెననియు బాబా ఆజ్ఞాపించినచో దానిని ప్రారంభించెదననియు చెప్పెను. అప్పుడు జోగు ఒక పుస్తకమును తీసుకొని బాబాకిచ్చినచో దానిని వారు తాకి పవిత్రము చేసి ఇచ్చెదరనియు అప్పటి నుండి నిరాటంకముగా చదువవచ్చుననియు దేవుకు సలహానిచ్చెను. బాబాకు తన ఉద్దేశము తెలియును గనుక దేవుగారట్లు చేయుటకు అంగీకరించలేదు. బాబా తన కోరికను గ్రహించలేరా, దానిని పారాయణ చేయుమని స్పష్టముగా ఆజ్ఞాపించలేరా అనెను. దేవు బాబాను దర్శించి ₹1 దక్షిణనిచ్చెను. బాబా ₹20 దక్షిణ అడుగగా దానిని చెల్లించెను. ఆనాడు రాత్రి బాలకరాముడను వానిని కలుసుకొని అతడు బాబా యందు భక్తిని వారి అనుగ్రహమును ఎట్లు సంపాదించెనని ప్రశ్నించెను. మరుసటి దినము హారతి పిమ్మట అంతయు తెలిపదనని అతడు బదులిచ్చెను. ఆ మరుసటి దినము దర్శనము కొరకు దేవు వెళ్ళగా బాబా అతనిని ₹20 దక్షిణ ఇమ్మనెను. వెంటనే దేవు దానిని చెల్లించెను. మసీదు నిండా జనులు నిండియుండుటచే దేవు ఒక మూలకు పోయి కూర్చుండెను. బాబా అతనిని పిలిచి శాంతముగా తన దగ్గర కూర్చొనుమనియెను. దేవు అట్లనే చేసెను. మధ్యాహ్న హారతి పిమ్మట భక్తులందరూ పోయిన తరువాత దేవు బాలకరాముని చూచి అతని పూర్వ వృత్తాంతముతో పాటు బాబా అతనికేమేమి చెప్పెనో ధ్యానము నెట్లు నేర్పిరో అని అడుగగా బాలకరాముడు వివరములు చెప్పుటకు సిద్ధపడెను. అంతలో బాబా చంద్రు అను కుష్ఠరోగ భక్తుని పంపి దేవును తీసుకొని రమ్మనెను. దేవు బాబా వద్దకు పోగా ఎవరితో ఏమి మాట్లాడుచుంటివని బాబా అడిగెను. బాలకరామునితో మాట్లాడుచుంటిననియు బాబా కీర్తి వినుచుంటిననియు అతడు చెప్పెను. తిరిగి బాబా ₹25 దక్షిణ అడిగెను. వెంటనే దేవు సంతోషముతో దక్షిణ చెల్లించెను. అతనిని బాబా లోపలకు తీసుకొని పోయి స్తంభము వద్ద కూర్చుండి నా గుడ్డ పీలికలను నాకు తెలియకుండా దొంగలించితివేలా అనెను. దేవు తనకు ఆ గుడ్డ పీలికల గూర్చి ఏమీయూ తెలియదనెను. బాబా అతనిని వెతుకుమనెను. అతడు వెతికెను కాని అచ్చట ఏమీయూ దొరకలేదు. బాబా కోపగించి ఇట్లనెను, ఇక్కడ ఇంకెవరూ లేరు, నీవొక్కడవే దొంగవు. ముసలితనముచే వెంట్రుకలు పండినప్పటికీ ఇచ్చటకు దొంగలించుటకు వచ్చితివా అని కోపగించెను. బాబా మతి చెడిన వాని వలె తిట్టి కోపగించి చివాట్లు పెట్టెను. దేవు నిశ్శబ్దముగా కూర్చుండెను. దేవు తాను సటకా దెబ్బలు కూడా తినునేమో అనుకొనెను. 1 గంట తరువాత బాబా అతనిని వాడాకు వెళ్ళుమనెను. దేవు అచటకేగి జరిగినదంతయు జోగుకు బాలకరామునకు తెలియజేసెను.
సాయంకాలమందరినీ రమ్మని బాబా కబురు పంపెను. ముఖ్యముగా దేవును రమ్మనెను. నా మాటలు వృద్ధుని బాధించి ఉండవచ్చును గాని అతడు దొంగలించుటచే నేనట్లు పలుకవలసి వచ్చెనని బాబా నుడివెను. తిరిగి బాబా 12 రూపాయలు దక్షిణ అడిగెను. దేవు దానిని వసూలు చేసి చెల్లించి సాష్టాంగ నమస్కారము చేసెను. బాబా ఇట్లనెను, ప్రతిరోజు జ్ఞానేశ్వరిని చదువుము, పోయి వాడాలో కూర్చుండుము. ప్రతి నిత్యము కొంచెమైనను క్రమము తప్పక చదువుము. చదువునప్పుడు దగ్గరనున్న వారికి శ్రద్ధాభక్తులతో బోధపరచి చెప్పుము. నేను నీకు జల్తారు సెల్లానిచ్చుటకు ఇచ్చట కూర్చొని ఉన్నాను. ఇతరుల వద్దకు పోయి దొంగలించెదవేలా? నీకు దొంగతనమునకు అలవాటు పడవలెనని ఉన్నదా అనెను. బాబా మాటలు విని దేవు సంతసించెను. బాబా తనను జ్ఞానేశ్వరిని ప్రారంభించుమని ఆజ్ఞాపించెననియు, తనకు కావలసినదేదో అది దొరికెననియు, అప్పటి నుండి తాను సులభముగా చదువగలననియు అనుకొనెను. తిరిగి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారమునర్చెను. తాను శరణు వేడెను కనుక తనను బిడ్డగా నెంచి జ్ఞానేశ్వరి చదువుటలో తోడ్పడవలసినదని బాబాను వేడుకొనెను. పీలికలు దొంగలించుట అనగానేమో దేవు అప్పుడు గ్రహించెను. బాలకరాముని ప్రశ్నించుటయే గుడ్డ పీలికలు దొంగలించుట. బాబా కట్టి వైఖరి ఇష్టము లేదు. ఏ ప్రశ్నకైనా సమాధానము ఇచ్చుటకు తామే సిద్ధముగా నుండిరి. ఇతరులను అడుగుటకు బాబాకు ఇష్టము లేదు. అందుచే అతని బాధించి చికాకు పెట్టెను. అదియును గాక ఇతరులను అడగకుండా బాబానే సర్వము అడిగి తెలుసుకొనవలయుననియు, ఇతరులను ప్రశ్నించుట నిష్ప్రయోజనమనియు చెప్పెను. దేవు ఆ తిట్లను ఆశీర్వాదములుగా భావించి సంతుష్టితో ఇంటికి పోయెను. ఆ సంగతి అంతటితో సమాప్తి కాలేదు. బాబా చదువుమని ఆజ్ఞాపించి ఊరుకొనలేదు. 1 సంవత్సరము లోపుగా బాబా దేవు వద్దకు వెళ్ళి వాని అభివృద్ధి కనుగొనెను. 1914వ సంవత్సరము ఏప్రిలు నెల 2వ తేదీ గురువారము ఉదయము బాబా స్వప్నములో సాక్షాత్కరించి పై అంతస్తులో కూర్చుండి జ్ఞానేశ్వరి బోధపడుచున్నదా లేదా అని అడిగెను. లేదు అని దేవు జవాబిచ్చెను. బాబా ఇంకెప్పుడు తెలుసుకొనెదవు? దేవు కండ్లు తడిపెట్టుకొని నీ కృపను వర్షింపనిదే పారాయణము చికాకుగానున్నది. బోధపడుట చాలా కష్టముగానున్నది. నేను దీనిని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. చదువునప్పుడు నీవు తొందరపడుచున్నావు. నా ముందర చదువుము, నా సమక్షమున చదువుము. ఏమి చదవవలెను? ఆధ్యాత్మము చదువుము. పుస్తకమును తీసుకొని వచ్చుటకు దేవు వెళ్ళెను. అంతలో మేలుకువ వచ్చి కండ్లు తెరిచెను. ఈ దృశ్యమును చూచిన పిమ్మట దేవుకెంత ఆనందము సంతోషము కలిగెనో చదువరులే గ్రహింతురుగాక. 41వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.